నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనము ప్రతిరోజు ఏదో ఒక రెమెడీస్ చెప్పుకుంటూ ఉన్నాము. దానివల్ల మనకి చిన్న చిన్న అంశాల మీద ఒక అవగాహన రావడము, అలాగే మన జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి ఉపయోగపడడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మేము చెప్పే ప్రతి ఒక్క అంశము కూడా అస్ట్రాలజికల్గా ఇమిడీకృతమై ఉంటుంది, ప్రతి అంశాలు కూడానే. అలాంటప్పుడు చాలామందికి తాంబేలు బొమ్మలు ఇంట్లో ఉండొచ్చా అండి, ఎలా పెట్టుకోవాలి, ఏ రకంగా ఉండాలి, ఇలాంటి సంశయాలు చాలామందికి ఉంటాయి. నిజానికి అది చక్కగా పెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సాక్షాత్తు కూర్మ అవతారంగా చెప్తూ ఉంటారు, కూర్మనాథ్ అవతారం అని చెప్తారు. అసలు తాంబేలు ఉన్న కాడ శుభాలు కలుగుతూ ఉంటాయి. ఒక దీక్ష, ఒక గోలు ఏదైనా సాధించడానికి ఈ ఒక టార్టైజ్ తాంబేలుని ఒక ఉదాహరణగా చెప్తూ ఉంటారు. ఏదైనా సరే అలాంటి దీక్షాపరంగా చూస్తూనే అది సంతానోత్పత్తి చేస్తుంది, అంత పవర్ దానికి. అంటే కేవలం అలాంటి ఒక మంచి వాతావరణంలో, అంటే ఇంట్లోని కొంతమంది అయితే చక్కగా కొన్ని రాగి ప్లేట్లో పెట్టుకోవడము, అలాగే గాజు దాంట్లో ఉండడము, ఎన్నో రకాలు వచ్చేసినాయి మార్కెట్లో ఇప్పుడు. అయినప్పటికీ కూడా కొన్ని తాంబేలు బొమ్మని లైవ్లో పెట్టి కూడా కొంతమంది పెంచుతూ ఉంటారు. కానీ కొద్ది కష్టం అట్లాంటివి ఫాలో చేయాలంటే, అంత ఈజీ కాదు అది. అలాంటప్పుడు ఏదో ఒక చిన్న ఒక స్టాచ్యూ లాంటిది, చిన్న ఒక బొమ్మ లాంటిది ఏదైనా కొద్దిగా వాటర్ పోసి గాజు ప్లేట్లోనే అలా పెట్టుకోవచ్చు. అలాగే రాగి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. చాలామందికి ఎలా ఉండాలంటే డైరెక్షన్ ఇంటి ముందు చూస్తూ ఉండాలి, ఇంటి లోపలకు చూస్తూ ఉండాలి, ఇట్లాంటి రకరకాలు వస్తాయి. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎక్కడ మనకి సవ్యంగా, ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ చక్కగా ఒక మంచి రోజున, మ్యాక్సిమం ఏంటంటే ద్వాదశి రోజున స్టార్టింగ్ తెచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిది. అది ఎప్పుడూ ఉండొచ్చు. మామూలు జనరల్గా మనం అప్పుడప్పుడు శుద్ధి చేసుకుని శుభ్రంగా చేసుకుని దానికి కొద్దిగా పైన ఒక గంధము కుంకుమ ఏదో పెట్టి ఎప్పుడులాగే ఒక రెండు అగరబత్తీలు అలా చూపిస్తూ ఉంటుంటే అట్టడుక్కు జారిపోతున్నటువంటి పరిస్థితులు అది పైకి ఉన్నతంగా లేపుతాయి. మనము క్షీరసాగర మదనంలోని అవన్నీ కూడా సాక్షాత్తు మనము చూసినటువంటి దేవతలు, రాక్షసులు వీళ్ళంతా కూడా క్షీరసాగరాన్ని మదనం చేస్తూ ఉంటుంటే, అక్కడ పర్వతం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంటే సాక్షాత్తు విష్ణువు అయినటువంటి విష్ణు భగవానుడు ఆ అవతారం ఎత్తి దాన్ని పైకి లేపి అమృతాన్ని కురిపించాడు ఈ దేవతలకి అందరికీ కూడా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అది ఉండడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, అలాగే చక్కగా ఇంట్లో ఉండొచ్చు, ఎటువంటి దోషము లేదు, ఎలాంటి పెద్ద నియమాలు ఏమి ఉండవండి. హాయిగా పెట్టుకోవచ్చు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అయితే కొంత ఉన్నంతలోని పరిశుభ్రమైనటువంటి ప్లేస్లో పెట్టుకోవాలి, మంచిదండి. ఓం నమ శివాయ.